హలో అండి. కువైట్ ఇంట్లో నచ్చిన ఫుడ్ చేసుకొని తినడానికి కావాల్సిన వస్తువులు కువైటీ వాళ్ళే తీపిస్తారా? లేదంటే మన మనీ పెట్టుకొని మనమే కొనుక్కొని తినాలనా అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు. చాలా వరకండి వాళ్ళు తెచ్చిస్తారు. నాకు తెలిసి కొంతమంది అయితే అస్సలు తెచ్చి ఇవ్వరనమాట. ఇంట్లో ఉండేటివి తినమంటూ ఉంటారు. లేదంటే మీ మనీ పెట్టుకొని తెచ్చుకొని చేసుకొని తినండి అని చెప్తారు. ఇంకొందరైతే మీకేం కావాలనో తెచ్చుకోండి అని చెప్పేసి మనీ ఇస్తారనమాట. మీకేం కావాలనో తెచ్చుకొని తినండి అని చెప్పేసి ఇలా ఉంటారు. ఈరోజైతే నేను కువైటీ వాళ్ళకి మటన్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తున్నాను. మరక్ తర్వాత చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చెరవ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మాజీ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను క్యారెట్, ఉల్లగడ్డ, క్యాప్సికమ్, కూస, నేతి బీరకాయ లాగా ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ముందుగానే మటన్ అయితే ఉడికించి పక్కన పెట్టేశానండి. ఉప్పు, పసుపు, చెక్క, లవంగాలు అన్నీ వేసేసి మటన్ అయితే ఉడికించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు, పసుపు ఇవి కూడా వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, లేముల పొడి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు రసం వేయాలి. మరి ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు, కొద్దిగా వేయాలన్నమాట. ఒక ప్యాకెట్ అయితే టమాటా మాజూన్ వేయాలన్నమాట. టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టిన మటను, ఆ వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ వెజిటేబుల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.